అందరికీ నమస్తే. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వరం మారిందా? ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, లేకపోతే ప్రజలకు అందించాల్సినటువంటి సంక్షేమ పథకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన దాంట్లో ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరా? అంటే నిజమే అనిపిస్తుంది. మొన్న దానం నాగేందర్ పటేల్, నిన్న ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చింది. దాదాపుగా 420 పైగా హామీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలు అని చెప్పింది. ఈ గ్యారెంటీల విషయంలో ఏదైతే ఈ నాన్సుడు ధోరణి, ఈ దరఖాస్తులకు సంబంధించినటువంటి ధోరణిని అవలంబిస్తున్న తీరును బట్టి ఈరోజు తెలంగాణ ప్రజానికంలో కాంగ్రెస్ పార్టీ పట్ల, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ సంక్షేమ పథకాల అమలు కోసము, లేకపోతే 6 గ్యారెంటీలు ఇచ్చే క్రమంలో ప్రజలను పెడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఓవైపు గ్రామ సభల్లో కూడా మనం చూసినాం. ప్రజలందరూ ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడినరో, అధికారులపై తిరగబడినరో అవన్నీ చూసినాం. ఈ నేపథ్యంలోనే మొదటగా ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా అని 15,000 ఇస్తామని చెప్పేసి, అంటే ఎకరానికి 7,500 చొప్పున 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మధ్యలో ఫ్లేట్ ఫిరాయించి ఏం చేసింది, 12,000కు పరిమితం చేసింది. ఈ పరిమితం చేసిన క్రమంలో కూడా మొత్తానికి అంటే ఇప్పటికీ 3 సార్లు దరఖాస్తు, ప్రజాపాలన దరఖాస్తు అయిపోయింది, తర్వాత రైతులకు సంబంధించిన దరఖాస్తు అయిపోయింది, ఇప్పుడు కొత్తగా రైతు భరోసాకు సంబంధించి కూడా మళ్ళా దరఖాస్తు పెట్టుకోవాలని ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెడుతున్న క్రమాన్ని మనం చూసినాం. దీంతో పాటు ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో చేశామని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకుంటున్నా ఉంది, లేకపోతే మాకు పూర్తిగా కాలేదని చెప్పేసి ఓవైపు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నిన్న ఎవరైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాన్ని చూస్తే మాత్రం ఒకసారి నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి పట్ల అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే కొంచెం అసహనంగా ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన ఏమంటారంటే, మొత్తం మీద ఇప్పటి వరకు కూడా కేసీఆర్కు సంబంధించిన వాళ్ళే గ్రేట్ అని చెప్పేసి రైతులు అంటూ ఉన్నారు, కేసీఆర్ పాలనే బాగుందని చెప్పేసి ప్రజలు అంటూ ఉన్నారని చెప్పేసి ఆయన ఒక మాట అన్నాడు. ఓవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో చేస్తా అని చెప్పేసి ఆయన నిండు సభలో చెప్పిండ్రు, లేకపోతే బయట మీటింగ్లో చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రజల్లో మాత్రం ఇప్పటికీ కేసీఆర్ పాలన పట్ల చాలా అద్భుతమైన మంచి ఒపీనియన్ ఉందని చెప్పేసి కూడా ఎవరైతే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. రైతు బంధు మీకు తెలుసు, రైతు భరోసా పేరు మార్చింది. రైతు భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా? ఎంత ఇచ్చారు? 5,000 ఇచ్చినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండ్రు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది, ఒకటే తిరుగుతున్నారు జనం. ఊళ్ళో పోతే ఒకటే తిరుగుతున్నారు, ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తారు కాంగ్రెస్ వాళ్ళని అన్నారా? కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు ఇయ్యలేదు. మొన్నటికి మొన్న ఏదైతే హైడ్రా తీరుకు సంబంధించిన దాని మీద ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసినటువంటి విషయం, సంచలన వ్యాఖ్యలు చూసినాం మనం. తర్వాత ఈ ఫార్ములా రేస్ మీద ఓవైపు ప్రతిపక్షానికి సంబంధించినట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ని కేసుల పాలు చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం కంకణం కట్టుకొని ఆయనని ఈడీ ఆఫీసులు అని చెప్పేసి, ఏసీబీ ఆఫీసులు అని చెప్పేసి తిప్పుతున్నటువంటి సందర్భం మనం చూసినాం. కానీ ఈ ఫార్ములా రేస్ వల్ల హైదరాబాద్ ఖ్యాతి పెరిగిందే కానీ తగ్గలేదని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడిన విధానాన్ని మనం చూసినాం. ఆ తర్వాత ఆయన ఏదైతే హైదరాబాద్లో ఆయన పరిధిలో, ఖైరతాబాద్ పరిధిలో ఉన్నటువంటి చింతల బస్తీలో జరిగిన కూల్చివేతల్లో నేరుగా దానం నాగేందర్ రంగంలోకి దిగడం, హైడ్రా అధికారులతో ఆయన వాగ్వివాదానికి దిగడం, నేరుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్య మంత్రుల స్థాయి నుంచి ముఖ్యమంత్రుల వరకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని మనం చూసినాం. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒకటి ఉంటుంది, ఒక విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని వాళ్ళని విభేదిస్తూనే ఇటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు అమలు జరిగిన తీరును కూడా ప్రశంసిస్తున్న సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా స్పష్టం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి ఉంటుంది, నేరుగా దానం నాగేందర్కు సంబంధించినటువంటి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేక స్వరం వినిపించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న ఫైళ్ళని క్లియర్ చేసుకునే క్రమంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసమే ఈరోజు దానం నాగేందర్ ఏదైతే గత ప్రభుత్వం పట్ల ఆయన ప్రశంసల జల్లు కురిపించాలని చెప్పేసి కూడా మరో వాదన వినిపిస్తుంది. ఇప్పుడు కూల్చివేతలు అనేది ఎప్పుడే కానీ ఏకపక్షంగా పోకూడదు. ఎందుకు పోకూడదు అంటే, నేను చూస్తా ఉన్నాను కూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళ జీవన ఆధారం అదే. వాడు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాడికి పొట్ట నిండుతుంది.
అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం. కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా కానీ పైనుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి. కాకపోతే వాళ్ళకు వీలు ఎక్కడ అనిపిస్తే అక్కడ మాత్రం అడ్డగోలుగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఇటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే నిన్న వ్యాఖ్యలను ఒకసారి కూడా చూస్తే ఆయనకు మంత్రి పదవికి ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి, నేను హోంమంత్రిని అయితా అని చెప్పేసి ఆయన నేరుగా గత కొద్ది కాలంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత ఎంపీ ఎలక్షన్లో ఏదైతే భువనగిరికి సంబంధించినటువంటి అక్కడ ఎంపీని గెలిపించడంలో కీలక పాత్ర పోషించడం వల్ల ఆ పోషించిన క్రమంలోనే నేరుగా ఇక్కడ ముఖ్యమంత్రి ఆయన దగ్గరికి వెళ్ళేసి మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేసిన సందర్భాన్ని మనం చూసినాం. అయితే ఇప్పుడు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి పేరు లేకుండానే ఇక్కడ నుంచి ఒక లిస్టు పోయిందని చెప్పేసి ఒక లీక్ అయితే మనకు వచ్చింది. ఆ వచ్చిన క్రమంలోనే ఈరోజు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం పట్ల ధిక్కర స్వరాన్ని వినిపిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఒక విషయం తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా మనం చూస్తూ ఉన్నాం, ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఎవరైతే ప్రజా సంక్షేమము ప్రజాపాలన అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దాదాపుగా 13 నెలల నుంచి 14 నెలలకు అడుగు పెడతా ఉంది పరిపాలన. ఈ 14 నెలల్లో కేవలం దరఖాస్తుల పేరిట దాదాపు 6 నుంచి 7 సార్లు ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన క్రమం చూసినాం. ఇందిరమ్మ ఇల్లులకు కానీ, లేకపోతే రైతు భరోసాకు కానీ, లేకపోతే ఏదైనా కూడా మహాలక్ష్మి స్కీమ్ కానీ, ఆత్మీయ భరోసాకు సంబంధించిన దాంట్లో కూడా ఇవన్నిటికి కూడా దరఖాస్తులు వేపంతో కొంచెం జరుపుతున్న పరిస్థితి మనం చూసాం. ఏదైతే నిన్న అట్టహాసంగా ప్రారంభం కావాల్సినటువంటి 4 పథకాలకు సంబంధించి రైతు బంధు అయితేనేది, ఆత్మీయ భరోసా అయితేనేది కేవలం ఒకే గ్రామానికి ఇస్తామని చెప్పేసి స్పష్టం చేయడం, ఒకే గ్రామానికి సంబంధించిన దాంట్లో కూడా చిన్న గ్రామ పంచాయతీలను చూసుకోవడం, ఒక 40-45 ఉన్న ఊర్లనే చూసుకొని కూడా సంక్షేమ పథకాలు అమలు చేసిన సందర్భాన్ని కూడా చూసిన తర్వాత కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. మనం నేరుగా చూస్తున్నాం ఇప్పటికీ అర్బన్ ఏరియాలో తెలంగాణ ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఏ విధమైన వ్యతిరేకత ఉందో ఈరోజు రూరల్ ఏరియాలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీల స్థాయిలోకి వెళ్తే మాత్రం ఈరోజు ప్రజలు మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నారు. ఎమ్మెల్యేలను కూడా ఉరికిచ్చేస్తున్నారు, లేకపోతే ఎమ్మెల్యేలను కూడా వాళ్ళని అడ్డుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ అయితేనేది, లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఒకసారి కూడా ప్రభుత్వంలో కూడా కొంచెం వేడిని రగిలించాయని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రజల్లో ఒక ఆలోచన భావాన్ని రేకెత్తించారని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి అద్భుత పాలన ఇంకా కూడా ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు అనే దాని మీద ప్రజలు అనుకుంటున్న మాటకి ఈరోజు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి మాటలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ.